చేసినాను పొద్దున్నే. మా బాబుకు క్యాసేజ్ కట్టించిన. మా బాబు కూడా తిని చాలా టేస్ట్ ఉంది మహారాజ్ అని చెప్పినాడు. ఆయిల్ లేదు, ఆయిల్ అలాగే కూరగాయలు ఏమైనా తీసుకొచ్చుకున్నామని అంగడికి పోతున్నా. మా జేకో బాబు నేను పోతున్నాము. అలాగే తినేసి మా పిల్లలు కూడా పెట్టిపోయినారు. అలాగే టీ కూడా తాగేసిన. అలాగే ముఖ్యంగా అయితే ఉంది. ఇంకా మా అత్తకి మా మామయ్యకి క్యారేజ్ కట్టి ఇవ్వాలి. ఇంకా మా ఇవ్వాను నేను అంగడికి పోతున్నా. మా ఇవ్వానికి అయితే అంగడికి పోతున్నాను. బాగా సంతోషం అయిపోయింది. ఇట్లా పేట తిరగాలంటే మా ఇవ్వానికి క్యారెట్లే మా క్యారెట్ నేనైతే మార్కెట్ అంగడికి పోయి వచ్చినాను, తెచ్చుకున్నాను. పుదీనా చట్నీ వేద్దామని పుదీనా చట్నీ. అలాగే ఈరోజైతే బాల పాయసం చేసుకోవాలని చాలా రోజులు అయింది బాల పాయసం చేసుకోక. అందుకని ఈరోజు పాయసం కూడా చేస్తా. అలాగే పుదీనా చట్నీ నేనైతే వంట. అలాగే ఇప్పుడైతే నేను పచ్చిమిరపకాయలు ఒలసాలి. పచ్చిమిరపకాయలు అంటే పుదీనా అయితే ఇట్లా నీట్గా ఒలుచుకోవాలి. మనకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. దగ్గు జలుబు ఉన్న అలాగే అరుగుదలకు చాలా మంచిది పుదీనా చట్నీ తినాలి. అందుకని నేను పుదీనా కూడా కొనుక్కొచ్చుకున్నాను. మేము పెయిన్ ఆడుకుంటూ వంట చేసేలక్క. మా ఇవాన్ కూడా బయట మాడొచ్చేసినాడు. మధ్యాహ్నం వరకే స్కూల్ హాఫ్ డే హాలిడేస్ ఇచ్చినారు. మేము వంట చేసుకుంటున్నాం. ఇప్పుడు పేన చేపలు తెంపుకొని పేన వంట చేసుకుంటున్నాం, ఆడుకుంటున్నాం మూకట. మళ్ళీ ఫ్రెండ్స్ పేన చేపలు తెచ్చుకొని తెంపుకొని చెట్టు చేపలు చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఏమేమి వంట చేస్తున్నారు నాన్న? ఆడుకుంటున్నా చేప ఇంకా చికెన్ తెంపుకుంటా. ఇది అయిపోయినాక చికెన్ తెంపుకుంటా. అన్ని తెంపుకొని చేసుకుంటా ఉంటాం. మా ఇవన్ బయట మాకు బాగా ఐడియాలు బాగా ఇస్తాడు వంట. నిజంగా మేడం, నిజంగా ఫ్రెండ్స్, అవునులే నాన్న, నిజంగా ఫ్రెండ్స్. ఇదంతా వంట చేసి నేను ఇక్కడ ఏం చేస్తున్నా, చేపలు పట్టుకుంటున్నా. నేనైతే పుదీనా మొత్తం ఒలిచేసినాను. నేనైతే పచ్చిమిరకాయలు ఒలుస్తున్నా. అలాగే దీంట్లోకి బుడ్డలు, పచ్చిమిర్చి, పచ్చిమిరకాయలు, టమోటా పండ్లు, ఉల్లిగడ్డ అన్నీ వేసుకోవాలి. నేనైతే ఎంచేటప్పుడు చూపిద్దామని అన్నీ ఒకేసారి ఇప్పుడు ఒలుస్తున్నాను అంతే. ఇప్పుడైతే నేను పుదీనా అన్నీ వేయించి పెట్టేసిన. అలాగే స్టవ్, అలాగే నేనైతే శనగబ్యాళ్ళు పాయసం చేద్దామని శనగబ్యాళ్ళు కూడా నానలేదు, చెరిగేసి పెట్టేసిన. ఇప్పుడైతే దీంట్లో నీళ్ళు పోసి ఇతర చిన్న పొయ్యి మీద కూడా మూత పెట్టేస్తా. కుక్కర్కి విజిలు బాల పాయసం అలాగే పుదీనా చట్నీ. నేనైతే పచ్చిమిర్చి అలాగే బుడ్డలు అన్నీ రెడీగా ఉన్నవి. దీంట్లోకి అయితే స్టవ్ వెలిగించి నీళ్ళు పోసేస్తా. ఇప్పుడు నీళ్ళు కూడా పోస్తుందా. నేనైతే ఒక గిన్నెనే నీళ్ళు పోసిన. ఇది ఉడికిన తర్వాత కుక్కర్కి మూత పెట్టేస్తాను. అలాగే ఇక్కడైతే పెన్నం కూడా వేడైపోయింది.
బాల పాయసం. మా పిల్లలకి అలాగే చాలా ఇష్టం బాల పాయసము. రవ్వ కూడా ఉంది, ఉప్మా రవ్వ, లావు రవ్వ, అలాగే బెల్లం అన్నీ రెడీగా ఉన్నవి. ఇవి బుడ్డలు ఎంచేసి ఇక్కడ డేసి పెట్టుదామని ఉన్నా. ఇవైతే కొంచెం దూరగా వేయాలి. మళ్ళీ కొంచెం మాడిపోతే బాగుండవు, అందుకని అలాగే ఇప్పుడైతే బుడ్డలు వేగిపోయినాయి. నేనైతే ప్లేట్లోకి తీస్తున్నా. ఫ్రెష్గా ఉంటే ఇట్లా పచ్చిమిర్చి అలాగే పుదీనా చట్నీ చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకా అంత టేస్ట్ ఉంటుంది. అందుకని ఈరోజు పుదీనా చట్నీ వేయాలని పుదీనా చట్నీ కొనుక్కొచ్చినాను. ఫ్రెష్గా ఉంది. అలాగే ఇవైతే కొంచెం దూరం వేగాలి. నేనైతే బుడ్డలు వేగిపోయినాయి కాబట్టి పక్కకు పెట్టేస్తా. అలాగే 2 టమోటా, 2 ఉల్లిగడ్డ, అలాగే పుదీనా అయితే నీళ్ళు వేస్తున్నా. పచ్చిమిర్చి అయితే కొంచెంగా దూరం వేయాలి. నేనైతే పుదీనా ఒలిసి పెట్టేసిన. అలాగే ఒకసారి నీళ్ళు అయితే చల్లేసి వస్తాం, మరొకసారి నీళ్ళు పోసుకొని పుదీనా చట్నీ ఎంచి దాంట్లోకి వేసేస్తా. ఎందుకంటే టమోటా వేయాలి, అలాగే ఉల్లిగడ్డ. అలాగే 2 టమోటాలు తీసుకున్నా. బుడ్డలు కూడా ఎక్కువ వేస్తున్నా కాబట్టి టమోటాలు తక్కువనే తీసుకోవాలి. పుదీనా కాబట్టి చట్నీ టమోటా తక్కువ ఉంటే బాగుంటుంది, అందుకని తీసుకున్నా. అలాగే 2 లావు ఉల్లిగడ్డలు అయితే ఉల్లిగడ్డలు వేసిన చట్నీలో టేస్ట్ ఉంటుంది, అందుకని నేను ఉల్లిగడ్డ కూడా కట్ చేస్తున్నాను. ఇవి వేగిన తర్వాతనే పుదీనా వేయాలన్నమాట. ఫస్ట్ వేసేసినామంటే మాడిపోతుంది పుదీనా, అందుకని ఇవైతే కొంచెం దూరం వేయాలి. అలాగే ఇక్కడైతే మనకు బ్యాళ్ళు కూడా బాగా ఉడుకు పట్టింది. నేనైతే కళ్ళు మంటలు వేస్తున్నాయి ఉల్లిగడ్డ కోసినందుకు. ఉడుకు పట్టింది. కుక్కర్ కూడా మూత పెట్టేస్తా. అలాగే కుక్కర్కి అయితే మూత కూడా పెట్టేసిన. ఒక 3-4 విజిల్ రావాలి. శనగబ్యాలు మెత్త ఉడకాలి కాబట్టి, లేకుంటే మెత్త ఉడకకుంటే బాగుండవు, అందుకని మెత్త ఉడకాలి. అలాగే ఆయిల్ వేసేటప్పుడు సిమ్లో పెట్టుకోవాలి మంట. ఇప్పుడైతే పుదీనా కూడా కడిగి పెట్టి నేను పుదీనా కూడా వేసేస్తున్నా. ఇదైతే బాగా కలిపేసాలి. నూనె అయితే కొంచెం ఎక్కువనే పడుతుంది చట్నీ కాబట్టి, పుదీనా అన్నీ మగ్గాలంటే.
ఆయిల్లో మగ్గితేనే చట్నీ టేస్ట్ ఉంటుంది, అందుకని పెట్టేసిన. ఇదైతే బాగా కలిపేసినాను. ఒక 2 నిమిషాలు అట్లా వేగాలి నూనెలోనే. అలాగే విజిల్ కూడా వస్తున్నాయి. ఇప్పుడైతే చట్నీ కూడా బాగా మగ్గిపోయిన పచ్చిమిర్చి అలాగే టమోటా ఉల్లిగడ్డ. నేను చెప్తుంటేనే అంత నోరు వడిపోతుంది కదా, చట్నీ కూడా తిరిగిపోతుంది, అంత టేస్ట్ ఉంటుంది అనమాట చట్నీ కూడా. చట్నీ అయితే మనకి ఏగిపోయినవి. అలాగే నేనైతే తీసేస్తున్నా. అలాగే ఇంకొక విజిల్ వస్తే నేను బంద్ చేసేస్తా, బ్యాలు కూడా ఉడికిపోతాయి మనకి. అలాగే ఎక్కడ అయితే పెట్టేసినాను నేను. ముందుగానే మన కైతలో అయితే శనగబ్యాలు రెడీ ఉడుకుతున్నవి. బ్యాలు కూడా రెడీ అయిపోతున్నాయి. నేనైతే ఎసురు పెట్టేసిన. అలాగే పచ్చిమిర్చి ఇవి చట్నీకి మిక్సీ పట్టాలి. చల్లగైన తర్వాత మిక్సీ వేసుకోవాలి. వేడిగా అయితే మిక్సీ మూతికి వస్తుంది, ముఖానికి చిడుతుంది అనమాట. అందుకని జాగ్రత్తగా వేడిగా అయితే మిక్సీలో వేయకూడదు. చల్లగైన తర్వాతనే ఏదైనా కానీ మిక్సీలో వేసుకోవాలి. అందుకు నేను చల్లగైన తర్వాత మిక్సీ పడతాను. యువతలైతే బ్యాలు కూడా ఉడికిపోయినవి. నేనైతే ఎసురు ఉడుకుతుంది, అంత లోపల రవ్వ యువతలో పెట్టేసి ఏం చేస్తాను. నేనైతే బ్యాల్లో ఉడికిపోయినాయి కాబట్టి దింపేస్తున్నా. ఇప్పుడైతే నెయ్యి వేసేసినాను. నెయ్యి కొంచెం కరిగిన తర్వాత ఉప్మా వేయించుతా. అలాగే ఉప్మా రవ్వ తక్కువ ఉండాలి, శనగబ్యాలు ఎక్కువ ఉంటేనే అది బాలపాయసం చాలా టేస్టీగా వస్తుంది. అందుకని ఉప్మా తక్కువ తీసుకున్నా నేను. ఇది కొంచెమే ఉంది, ఉడికితే దండగా అవుతుంది. ఇతలు అయితే నెయ్యి కూడా కరిగిపోయింది. నేనైతే ఉప్మా రవ్వ వేస్తున్నా. ఉప్మా రవ్వ అయితే నెయ్యిలో ఏం చేస్తే బాలపాయసంలోకి చాలా టేస్ట్ ఉంటుంది. మరీ ఎక్కువ కాదు, సిమ్లో పెట్టి దూరంగా వేయించుకోవాలి. అలాగే మనకి ఎసురు కూడా బాగా ఉడికిపోయింది. బెల్లం అయితే ఇప్పుడే వేసుకోకూడదు మనము. ఉప్మా రవ్వ ఉడికిన తర్వాత బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు వేసినామనుకో బెల్లం ఉడుకుతుంది కానీ బాగా ఉప్మా రవ్వ ఉడకదు అనమాట, టేస్ట్ కూడా ఉండదు బాగా. అందుకని ఉప్మా రవ్వ ఉడికిన తర్వాతనే నేనైతే ఇప్పుడు ఉప్మా రవ్వ వేసేస్తున్నా. నెయ్యిలో ఎంచుకున్న ఉప్మా రవ్వ. అలాగే ఉప్మా రవ్వ అయితే వేసేసిన. ఇదైతే బాగా ఉడకాలి, ఒక 5 నిమిషాలు అట్లా ఉడికించుకుందాము. అలాగే చట్నీకి అయితే బాగా చల్లగా అయిపోయినాయి. చట్నీకి నేను అలాగే మిక్సీ కూడా వేసేస్తాను. మెత్తగా ఉడికిపోయింది. నేనైతే బెల్లం అయితే దంచేసిన. ముందుగానే బెల్లం కూడా దంచి పెట్టేసిన.
ఇదైతే బెల్లం కొంచెం కరగాలి, టైం పడుతుంది, ఒక 2 నిమిషాలన్నా కరగాలి. ఇప్పుడైతే బ్యాళ్ళు కూడా ఉడికిపోయినాయి, నేను మూత కూడా తీసేస్తా. చూసారు కదా, బ్యాళ్ళు ఎక్కువ మెత్తగా లేకుండా బాగా మెత్త ఉడికినాయి. ఇట్లా ఉడికితే బాగా టేస్ట్ అనిపిస్తుంది. చిరిగిపోతే మనం తినలేం కదా. ఇట్లా ఈ నీళ్ళు అయితే పాడేయకుండా మనం కట్టి పెట్టుకొని చారు కూడా వేసుకోవచ్చు నీళ్ళతో, ఈ కట్టుతో. ఇదైతే బెల్లం కరగాలి ఒక 2 నిమిషాలన్నా. నేనైతే కరెక్ట్ వేసేసిన, ఒక ½ కిలో బెల్లం వేసిన దీంట్లోకి. బెల్లం కూడా కరెక్ట్ సరిపోయింది. ఇంక ఇదైతే ఒక 5 నిమిషాలు ఉడకాలి, సిమ్లో పెట్టి ఉడికిస్తా 5 నిమిషాలు. బెల్లం అయితే ఉడకాలి ఇంకా కొంచెంసేపు. నేను అంత లోపల చట్నీకి అయితే బుడ్డలు మిక్సీ పట్టేసిన, అలాగే పచ్చిమిర్చి ముందుగా వేయించి పెట్టుకునే దీంట్లోకి వేసి లావు పేసి మిక్సీ పడుతుంది. ఇప్పుడు నేనైతే చట్నీ కూడా మిక్సీ పట్టేసినాను. ఇట్లుంటేనే కచ్చిపిచ్చి బాగా టేస్ట్ ఉంటుంది, లేకుంటే మెత్తగా అయితే అసలు టేస్ట్ ఉండదు. అందుకని నేనైతే మిక్సీ బౌల్లోకి గిన్నెలోకి తీస్తున్నా చట్నీ. చట్నీ ఇట్లా ఉండాలి, వేడివేడి అన్నంలోకి చట్నీ, పుదీనా చట్నీ సూపర్ ఉంటుంది. నాకు చెప్తుంటే నోరు ఉంటుంది అనమాట, అంత టేస్టీ ఉంది. ఇక్కడైతే మనకు బ్యాళ్ళు కూడా ఉడికిపోయినవి, బ్యాళ్ళు అంట ఉప్మా రవ్వ కూడా ఉడికిపోయింది. నేనైతే కొంచెం కట్టు వంచేసి బ్యాళ్ళు వేసేస్తా. మనం ముందుగా ఉడికించుకున్న బ్యాళ్ళు కూడా వేసేసుకోవాలి దీంట్లోనే. ఇట్లా ఉండాలి, బాగా గిన్నెలో పోసుకొని తాగొచ్చు అనమాట. చిక్కగా ఉంటే టేస్ట్ ఉండదు, అందుకే ఇట్లా. నేనైతే యాలక్ బుడ్డలు కూడా వేస్తా. సింపుల్గా ఇంట్లో ఉండే దాంట్లోనే మనం బాదం పప్పు వేసుకొని పాయసం చేసుకోవాల్సిన లేదు, బాదం పప్పు లేకున్నా కూడా పాయసం చాలా టేస్ట్ ఉంటుంది. అలాగే ఇదైతే అయ్యింది. నేను చట్నీ అయితే తర్వాత పెట్టకుండా సూపర్ ఉంటుంది. అందుకని ఒక్క ఉడికించి బాలపాయసం కూడా దింపేస్తా. యాలక్ బుడ్డలు కూడా ఉన్నాయి, దంచేస్తా. అలాగే 2 నిమిషాలు కూడా అయిపోయింది. మనకైతే బాలపాయసం కూడా రెడీ అయిపోయింది, అలాగే పుదీనా చట్నీ కూడా రెడీ అయిపోయింది. పుదీనా చట్నీ అలాగే యాలకులు ఎక్కువ ఉడికకూడదు, యాలకులు వేసి అట్లా వేసేసి అట్లా బంద్ చేయాలి. ఇప్పుడైతే బాలపాయసం కూడా రెడీ. నేనైతే అన్నం చేసిన, అలాగే గట్టిపప్పు ఉత్తపప్పు వేసేసిన, అన్నం కూడా రెడీగా ఉంది. నేను వేసుకొని తినేస్తా. అలాగే బాలపాయసం కూడా వేడివేడిగా ఉంది, కప్పులో పోసుకొని తాగుతాను. ఇంకా పాయసం కూడా రెడీ అయిపోయింది, బంద్ చేసి. నేనైతే అన్నం కూడా వేసుకున్నా, అలాగే బాలపాయసం కూడా వేడివేడిగా ఉంది. నేను అన్నము బాలపాయసం కూడా రెడీగా ఉంది, అన్నం కూడా వేసేసుకున్నా. అలాగే చట్నీ అయితే వేసుకుంటున్నా. ఇప్పుడు చట్నీ అయితే అంత టేస్ట్ ఉందన్నమాట. అలాగే చట్నీ, అలాగే పాయసం కూడా పోసి పెట్టుకుంటా, ఎందుకంటే చల్లగా అవుతుంది అన్నం తినే లోపల, అందుకని. నిజంగా అయితే చాలా బాగుంది మా. రవ్వ కూడా తక్కువ వేసిన, అందుకని అంత టేస్ట్ ఉంటుంది. అలాగే అన్నం తిన్న తర్వాత చట్నీ అన్నం తిన్నామని.
చట్నీ అయితే దండి చేసుకున్నా. నేను బుడ్డలు దండికుంటే చట్నీకి బాగుంటాయి, పుదీనా చట్నీకి. ఏం అవసరం లేదు, తిరువాత కూడా అవసరం లేదు, అంత టేస్ట్ ఉంటుంది. అలాగే చాలా అంటే చాలా టేస్ట్ ఉంది. ఇంకా పుదీనా చట్నీ అన్నం. అయితే అన్నం తినేసిన, అలాగే చేయి కూడా కడుక్కున్నా, ఎందుకంటే పాయసం కూడా టేస్ట్ చేద్దాం అనేసి. ఇప్పుడైతే పాయసం కూడా టేస్ట్ చేసా. వేడి వేడిగా ఉంది. బెల్లము యాలకుల బుడ్డలు కరెక్ట్ సెట్ అయినాయి. పాయసం చాలా టేస్ట్ ఉంది, అలాగే చట్నీ కూడా చాలా అంటే చాలా టేస్ట్ ఉంది. ఈరోజు అయితే స్పెషల్ అయితే పుదీనా చట్నీ, బాల పాయసం అండి మా ఇంట్లో. ఇవి ఈరోజు ఇవే మా ఇంట్లో స్పెషల్. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.